నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో స్వేదపత్రం 9.5 సంవత్సరాల్లో మేము తెలంగాణకు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనే కోణంలో ఒక స్వేదపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. గతంలో దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే గత 9.5 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్థిక విధ్వంసం జరిగింది, అప్పులు పెద్ద ఎత్తున జరిగినాయి, దాదాపు 6.5 లక్షల కోట్ల అప్పు జరిగినాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో దాన్ని కొంచెం బుకాయించేటువంటి ప్రయత్నం కావచ్చు, లేదంటే వీళ్ళ కల్వకుంట్ల కుటుంబం పరిస్థితే చాలా విచిత్రంగా ఉంటుంది వాస్తవంగా. ఎందుకు అంటే ప్రజలు చాలా విధాలుగా ఈరోజు 9.5 సంవత్సరాల్లో ఇక్కడ ఒక నియంత పోకడలను చూసి ఈరోజు అది భరించలేక తెలంగాణ ప్రజలు ఒక రకమైనటువంటి మార్పును కోరుకున్నారు. ఆ మార్పు దిశగా ఈరోజు పాలన కొనసాగిందనేది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు అభివృద్ధి ఒక్కటే తెలంగాణ యొక్క పరిపాలన కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఈరోజు సూచికగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చెప్తున్న విషయం ఏంటంటే అభివృద్ధితో పాటు ఇక్కడ ప్రజాస్వామిక విలువలు ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి. ఈరోజు ప్రజలు కానీ లేదంటే ముఖ్యంగా అధికారులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు అభివృద్ధి మాటున ఈరోజు అభివృద్ధి చేసే తక్కువ కానీ అభివృద్ధి చేస్తున్నాం చెప్పేసి ఒక అద్దాల మేడలు చూపించి ఈరోజు ప్రజలను మైమర్పించేటువంటి ప్రయత్నం చేసింది ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వాస్తవంగా. సో దాన్ని ఈరోజు ప్రజా తీర్పును కూడా గౌరవించలేనటువంటి ఈ సన్నాసులు ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళా ప్రజలతోటి ఈరోజు ప్రజల చేతనే ఈరోజు సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు వాళ్ళ డైలాగులు కనబడతా ఉన్నాయి. నిజంగా కూడా ఇంకా వీళ్ళు అధికారం పోయినా ప్రజలు ఓటు అనేటువంటి ఆయుధంతో చెప్పు దెబ్బ కొట్టినా కానీ ఇంకా బుద్ధి రానటువంటి సన్నాసులు ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం అనే విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నిన్న ఏం చెప్తా ఉన్నారు, ఒకసారి స్వేదపత్రం మీద మనందరం కూడా ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా ఒకసారి ఏమొచ్చిందో చూసిన తర్వాత మీకు చాలా విషయాలు మీకు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ వాళ్ళ ఆవేదన కావచ్చు, వాళ్ళ ఇక అదంతా 50 లక్షల కోట్లట 9 ఏళ్ళలో మేము సృష్టించిన ఆస్తులట. ఏం సృష్టించారు? 50 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. ఏం 50 లక్షల కోట్లు? ఎక్కడి 50 లక్షల కోట్లు? ఇది సాధ్యమయ్యే పనేనా? 50 లక్షల కోట్లట. ఏం చేసినావు? 50 లక్షల కోట్ల సంపద సృష్టించాను కదా. తెలంగాణ ప్రజలకు మీరు చేసినటువంటి ఏది మంచి పని ఏంటి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మీరు పద్ధతిగా చేసిర్రా ఈరోజు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు కదా, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ డ్యామ్ ఏదైతే ఉందో, బ్యారేజ్ ఏదైతే ఉందో ఎందుకు కుంగిందో ప్రజలకు చెప్పాలి. ఈరోజు అన్నారం బ్యారేజ్ దగ్గర ఎందుకు బుంగలు వస్తున్నాయో చెప్పాలి. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌజు చిన్న వరదకే ఎందుకు కొట్టుకుపోయిందో చెప్పాలి. కన్నెపల్లి పంప్ హౌస్ బాహుబలి మోటార్లు ఖరాబ్ అయితే మళ్ళీ 1000 కోట్లు ఖర్చు అయింది కదా, ఎందుకు అయిందో చెప్పాలి. ఈ 50 లక్షల కోట్లతో అయిందా ఈరోజు ప్రజలకు చెప్పాలి. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా. మీరు రాకముందే 2014 కంటే ముందే ఇక్కడ గ్రామాలలో కావచ్చు, వివిధ పట్టణాల్లో కావచ్చు, పట్టణాలలో ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు వచ్చే వాస్తవంగా మీరు చేసినటువంటి 40,000-45,000 కోట్లతోటి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పాలి. మీరు చేసిన మిషన్ భగీరథ ఏంటో చెప్పాలి. మీరు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమన్నారు కదా. చలో మరి ఇప్పుడే పోదాం. కేటీఆర్కి నేను బహిరంగ సవాల్ చేస్తా ఉన్నాను. మీరు వస్తారా? పోదాం. ప్రతి ఊరు ఏ ఊరో నువ్వే సెలెక్ట్ చేయి, ఆ ఊరికే వెళ్దాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు వచ్చినాయో చూద్దాం. ఈరోజు పాలమూరు రంగారెడ్డి దగ్గర 19 మోటార్లు ఉంటే ఒక మోటార్ ఓపెన్ చేసి మొత్తం పాలమూరు మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. ఈరోజు మొత్తం ఈ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది చెప్పుకున్నటువంటి సన్నాసులు మీరు ఈరోజు 50 లక్షల కోట్లు అంటే మీరు చెప్పేటి అన్ని పిట్టల ద్వారా ముచ్చేట్లు అనేది మళ్ళొక్కసారి స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మీరే చెప్పుకున్నారు. అంతే తప్ప చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏమంటాడు, 9 ఏళ్లలో మీరు సృష్టించిన ఆస్తులట రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికే దిక్సూచిగా మార్చామట. ఏం లేదు, రాష్ట్ర అస్తిత్వం లేదు, తొక్కలేదు, తోటకూరలేదు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళ కుటుంబ ఆస్తులే పెంచుకున్నారు తప్ప లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ కుటుంబ ఆస్తులు సంపద పెంచుకున్నారు తప్ప తెలంగాణ ఆస్తుల సంపద ఏం పెంచలేదు. అదంతా కూడా అంత ఒక ఉత్తముచ్చట మాత్రమే. ఇక్కడ ఏమంటారు, ఇక శ్వేతపత్రం పేరులో అప్పులంటూ బదనం చేస్తున్నారట. ఎస్,
ప్రజలకు తెలవాలి. మీరు గత 9.5 సంవత్సరాలుగా అన్ని దాచిరు. ఈవెన్ నేను బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, గత ప్రభుత్వంలో దాచినటువంటి జీవోలు ఏంటి, ఆ జీవోలన్నీ కూడా బయట పెట్టాలి. చాలా జీవోలు దాచిపెట్టి ఉంచారు. కొన్ని జీవోలు అయితే 6 నెలల తర్వాత బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆ జీవోలన్నింటినీ కూడా గత 9.5 సంవత్సరాల్లో దాచిపెట్టిన జీవోలు ఏంటి, ఆ జీవోలన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. మేడిగడ్డ తప్పును సవరించాలి, ప్రాజెక్టును నిందించొద్దట. అంటే మేడిగడ్డది తప్పు అని మీరు ఒప్పుకున్నారు, మరి ఎక్కడ సంపద సృష్టించినట్టు మీరు? దానికి 1000 కోట్లు, మళ్ళీ 1000 కోట్ల రూపాయలు మళ్ళీ అవసరం పడే పరిస్థితి కనబడతా ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ పోతే 500 కోట్లు 1000 కోట్లు అయినాయి దానికి. ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ పోతే మళ్ళీ 1000 కోట్లు అవుతున్నాయి. ఇవి ఎవరు తీసుకురావాలి? నీ అయ్యే తీసుకొచ్చి పెడతారా, లేకపోతే నువ్వు తీసుకొచ్చి పెడతావా? ఎవరు తీసుకొస్తాడు చెప్పాలి ప్రజలకి. అది చెప్పకుండా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి డంకా బచారాలు కొడితే ఇది ఎవడు నమ్మడు. ప్రజలు రెడీగా మిమ్మల్ని ఆల్రెడీ తిరస్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని మట్టు పెడతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కాళేశ్వరంపై విచారణ స్వాగతిస్తున్నాడ, అట్నే ఉండండి, విచారణ స్వాగతించండి. ఈరోజు మీ అయ్యా మీ బావ అందరూ కూడా జైలు పడడానికి రెడీగా ఉండండి, దానికి సిద్ధంగా ఉండండి. 2014లో పేదరికం 21% అట, దాన్ని 5.8% తగ్గించమట. ఇంకెన్ని రోజులు ఈ దోకేబాజ్ ముచ్చట్లు మాట్లాడతారు రా సన్నాసులారా? ఇంకా సిగ్గుశరం లేకుండా ఇంకా గట్టు దాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు మళ్ళా అబద్ధాలు చెప్పి మళ్ళీ పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర స్థూల రుణం 3.17 లక్షల కోట్లయితే 6.7 లక్షల కోట్లుగా చూపిస్తున్నారట. మరి మిగతా వాటి మీద అవి అప్పులా కావా? 6.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ అప్పులు ఉన్నాయో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కదా. మరి మీరు చెప్పండి, మరి అవి అప్పులు కావా అంటే విషయం ఏంటంటే కార్పొరేషన్ల అప్పులను వీళ్ళు యాడ్ చేయట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కార్పొరేషన్లు అవి ప్రభుత్వంలో భాగస్వాములు కావా? అవి ప్రజలకు చెప్పొద్దా? ఇంకేమంటారు ఇక్కడ, ఆర్టీసీ విద్యుత్ పౌర సరఫరాలో అప్పులపై అబద్ధాలట. మరి ఏవి నిజం? మరి నువ్వే చెప్పాలి కదా ఆర్టీసీ మీద ఎంత అప్పు ఉంది అంటే. ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ అబద్ధాలు అంటే. ప్రభుత్వం క్లియర్గా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాను ప్రజల ముందు పెడితే ఓరలేకపోతున్న సన్నాసులు ఇంకా మీరు అవి అబద్ధాలని చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా నిజంగా కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా క్షమించరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఇంకా ఏదో చేద్దాం అధికార మత్తులో ఇంకా ఉన్నామని భ్రమల్లో ఉన్నారు. మీరు అధికారంలో లేరు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ప్రజలు మిమ్మల్ని ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఘోరాతిఘోరంగా చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎవడు కూడా నమ్మడు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనే ఒక వర్డ్ ఉండదని గుర్తుపెట్టుకోండి. రైతు బీమా లభించిన వారిలో 99% సహజమన్నారట. ఓ రాయన, ఇంకెన్ని రోజులు ఇవన్నీ అవన్నీ ఆత్మహత్యలు అనడం సీఎం తెలివితేటలకు నిదర్శనం. శాఖల వారీగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ షాడో టీంలు పెట్టు, ప్రతి శాఖకు ఒక షాడో టీం పెట్టు, చూద్దాం నీ కథ ఏందో నీ కార్ఖాన అన్ని చూస్తాం. మేము కూడా కాంగ్రెస్ది సుపరిపాలన కక్షాదింప దేనికైనా సిద్ధమే. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం పేరిట కేటీఆర్ ప్రజెంటేషన్ అట. నిన్న పాపం కేటీఆర్ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. అధికారం కోల్పోయినాక వీళ్ళు ఎంత దిగజారి అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే, ఇక అంతకుముందేమో ప్రజల్ని పురుగుల్లాగా బానిసల్లాగా చూసేది. ప్రజలనే కాదు, మీ మంత్రులను ఎమ్మెల్యేలను కార్యకర్తలందరినీ కూడా బానిసల్లాగా పురుగులాగా చూస్తాం. మీరు ఈరోజు వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటంటే అధికారం దూరమైన కాబట్టి మీరు వాళ్ళ దగ్గర అవుతున్నారు. ఒకసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ అదే పరిపాలన చేస్తారు. ఇక్కడ విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపట. విధ్వంసం లేదు, తొక్కలేదు, తోటకూర, సంక్షోభం లేదు, అన్నీ ఉత్తముచ్చట్లే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడ అన్ని రకాల వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 60,000-70,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మీరు చేసింది విధ్వంసం, మీరు చేసింది ఈరోజు సంక్షోభంలో నెట్టేసినటువంటి ప్రయత్నం మీరు చేసిండ్రు. ఈరోజు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పరిపాలన తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సంక్షోభం వైపు నడిపించినటువంటి ప్రభుత్వం ఈరోజు మీది. ఈరోజు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా, ప్రజలకు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చినా తెలియకుండా ఈరోజు ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్స్ ఏ రోజుకు ఆ రోజు డబ్బులు తెచ్చి ప్రయత్నం చేసి ఈరోజు పెద్ద ఎత్తున సంక్షోభం వైపు తెలంగాణ నెట్టినటువంటి దుర్మార్గులు, దుష్టులు మీరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మేము ఖచ్చితంగా వెంటాడుతాం. మీరు ఇట్లా అబద్ధాలు చెప్తా అంటే మేము ఊరుకోం. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఊరుకోం. మీరు ఈ 9.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు, లేదంటే తెలంగాణను నెట్టినటువంటి ఆర్థిక సంక్షోభం ఏ విధంగా నెట్టారో అవన్నీ కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప
మీలాంటి వాళ్ళను కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి అబద్ధాలు చెప్పేటువంటి దగాకోరులను ఖచ్చితంగా వదలము. మీ రాజకీయ అంతమే లక్ష్యంగా పనిచేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇంతకు మించి మీరు రాజకీయంగా ఉండొద్దు అనే కోణంలో మేము పనిచేస్తాం. అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణను ఆ విధంగా ముంచారు మీరు. ఇగో ఇదంతా అంత దోకేబాజ్ ముచ్చట్లు, దోకేబాజ్ వ్యవహారాలు ఇవన్నీ. ఇగో చూడండి, 60 ఏళ్ళ తెలంగాణ గోసట స్వాతంత్రం వచ్చే నాటికి, ఇక్కడ 60 ఏళ్ళ గోస అని చెప్తా ఉన్నారు కదా. స్వాతంత్రం వచ్చే నాటికి సరే మన పరిస్థితులు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, దేశవ్యాప్తంగా కూడా కొత్త అడ్మినిస్ట్రేషన్, కొత్త పాలసీలు, కొత్త అన్ని రూపొందించుకునే పనిలో ఉన్నాం వాస్తవంగా. కానీ హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ స్టేట్కి ఆనాడు నిజాం ప్రభువు చాలా రకాల అభివృద్ధితోటి ఈరోజు తెలంగాణను ఇవ్వడం జరిగింది. తెలంగాణ అప్పుడు అభివృద్ధిగా చాలా పెద్ద ఎత్తున ఉండే వాస్తవంగా. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే మన హైదరాబాద్ అంటే తెలంగాణతో పాటు కర్ణాటక కొంత స్టేట్స్లలో మనము నిజాం పరిపాలన కింద ఉండే. ఇక్కడ తెలుగు అయినా మాట్లాడాలి, లేదంటే ఉర్దూ అయినా మాట్లాడాలి. మనకు ఇంగ్లీష్ తోటి పెద్ద అవగాహన లేదు. ప్లస్ విషయం ఏంటంటే మనం ఒక రాచరిక పోకడలతోటి ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంత బానిస తత్వం అనేది ఉంటుంది. ప్లస్ పెద్దగా మనకు చదువుకునే అవకాశాలు లేవు వాస్తవంగా. కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా చోట్ల ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ పరిపాలన ఉండే. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో కొంత ఇంగ్లీష్ కానీ కొంత చదువుకునే తత్వం కానీ ఇవి కొంత స్వేచ్ఛగా ఉండేది వాస్తవంగా. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ రెండు మెర్జ్ అయిన తర్వాత మనకేమో సరి అయినటువంటి తెలుగు ఒక తెలంగాణ యాసలో మనం మాట్లాడుతూ ఉండే. అదేవిధంగా ఉర్దూ తప్ప మనకు హిందీ రాదు, అదేవిధంగా ఇంగ్లీష్ రాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకేమో ఇంగ్లీష్ వస్తుంది, కొంత హిందీ వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున డెవలప్ అయిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మెర్జ్ అయిన తర్వాత కొంత డామినేషన్ ఆంధ్రప్రదేశ్ ఉండే వాస్తవంగా. ఎందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలన్నింటినీ కూడా ఈరోజు తెలంగాణ గుప్పిట్లో తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున పరిపాలించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే తెలంగాణ ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఇది స్వాతంత్రం వచ్చే నాటికి ఇక్కడ పరిస్థితి చాలా భారీగా ఉండే వాస్తవంగా. మంచిగా అప్పుడే మనకు డబుల్ డెక్కర్ బస్సులు ఉండే, అప్పుడే ట్రైన్లు ఉండే, అప్పుడే పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్లు ఉండే, అప్పుడే మూసీ నది ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితి ఈరోజు ఒక వెల్ డెవలప్డ్ సిటీగా, వెల్ డెవలప్డ్ అదిగా మనకు ఉండే వాస్తవంగా. సో ఆ తర్వాత చూడండి 60 ఏళ్ల సమైక్య పాలనలో ఏం జరిగింది, నిన్న క్లియర్గా శ్వేతపత్రంలో రిలీజ్ చేయడం జరిగింది వాస్తవంగా. ఏం చేశారు 60 ఏళ్ళ సంక్షేమ పాలన అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది వాస్తవంగా. 60 ఏళ్ళ సమైక్య పాలన అంతా అరిగోసే, జీవన విధ్వంసం, సమైక్య పాలన దశాబ్దాల పాటు దగబడ్డ ప్రాంతం ఇది. అన్ని రంగాల్లో నేరపూరిత నిర్లక్ష్యం, వలసలు, ఆత్మహత్యలు, కరువులకు కేర్ ఆఫ్ అడ్రస్, వివక్ష, పక్షపాతం, ఉద్దేశపూర్వక విధ్వంసం, చచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమైక్య పాలకుల తొత్తులుగా మారి తీరని వైనం అన్యాయం. సో ప్రజల బతుకుపైనే కాదు భాషపై సంస్కృతిపై దాడి అంటూ వాస్తవంగా ఇస్తున్నారు కదా. వాస్తవంగా బతుకుపైనే కాదు భాషపై సంస్కృతిపై దాడి వాస్తవం కూడా జరిగింది కాబట్టే మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. ఎప్పుడు చేసినాం? 1969లో జరిగింది. ఆ తర్వాత 1995 నుంచి కూడా ఉద్యమం జరిగింది. 2009లో తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2014లో తెలంగాణ రావడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ చెప్తా ఉంటారు, కానీ క్లియర్గా 2014లో ఈ దొరల రాజ్యం తీసుకురావడానికి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు అనేది మనకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది వాస్తవంగా. అంతకుముందు అర్థం కాలేదు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే 1969 కావచ్చు, 1995 కావచ్చు, 2009 కావచ్చు, 2014 కావచ్చు, వీటిల్లో ఈరోజు 1979 అనుకుంటా కేసీఆర్ అనేవాడు కాంగ్రెస్లో తన జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 1983-84లో టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది, టీడీపీలో జాయిన్ కావడం జరిగింది వాస్తవంగా. ఆ తర్వాత ఇక్కడ నుంచి 1999 వరకు కేసీఆర్ ఎక్కడున్నాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో భాగస్వామిగా ఉండే ఎమ్మెల్యేగా, తర్వాత డిప్యూటీ స్పీకర్గా, రవాణా శాఖ మంత్రిగా పలు శాఖలు అనుభవించడం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ అరిగోస అనేది మీకు గుర్తు రాలేదు. 2001 తర్వాత గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చింది? మీకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మీరు బయటకు వచ్చి తెలంగాణ సెంటిమెంట్ అంటే ఒక డ్రామా ఆడిననేది వాస్తవం. అప్పటికే 1995 నుంచి ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఈరోజు గాది ఇన్నన్న లేకపోతే మీ అయ్య బతికేంది, నీ బతికేంది, అడుక్క తినేవాళ్ళు మీరంతా.
గాది ఇన్నన్న లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మేధావులు ఈరోజు మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపారు. వాళ్ళనందరినీ కూడా మోసం చేసి ఈరోజు మీరు వాళ్ళను పాపం ఇబ్బంది పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళను పెద్ద ఎత్తున ఇక చంపే ప్రయత్నం చేసిన అనుకో రాదు, జైల్లో పెట్టే ప్రయత్నం, చంపే ప్రయత్నం అన్ని రకాలు చేసి మీరు వాస్తవంగా అట్లా మీరు అధికారంలోకి వచ్చారు వాస్తవంగా. ఇప్పుడేమో ఏమంటారు 60 ఏళ్ళ తెలంగాణ 60 ఏళ్ళల్లో ఇగో 1979 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు కూడా అంటే చూడండి, ఇక మీరు 60 ఏళ్ళు అంటారు చూడండి, 50 సంవత్సరాలు మీ అయ్యనే ఉన్నాడు కదా, మరి మీ అయ్యనే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు కదా. ఈ 65 ఏళ్ళలో ఈ 15 ఏళ్ళు తీసేద్దాం, 30 ఏళ్ళు దాదాపుగా 30 ఏళ్ళలో ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి మీ అయ్యా ఈరోజు తెలంగాణ గురించి మీరు 60 ఏళ్ళలో గరికోస అంటే మాట్లాడుతున్నావా? నువ్వే కదా అమెరికాలో ఉండి చదువుకుంటుంటే జాబ్ చేసుకుంటే అక్కడ చిప్పలు అడుక్కుంటా ఉంటే మా అయ్యను ఎందుకు మీరు అవి ఇబ్బంది పెడతారని చెప్పేసి ఆ రోజు గాదయిందని తిట్టే సందర్భాలు లేవా? తెలంగాణ ఉద్యమానికి కించపరిచిన సందర్భం లేదా? గుండె మీద చేసుకొని చెప్పు కేటీఆర్. మాట్లాడుతా ఉన్న పెద్ద పోటు మొగోన్ లెక్క. బరాబర్ నువ్వు చేసేది రాంగు. నువ్వు గతంలో గత పరిస్థితుల గురించి మాట్లాడినావంటే నీ గత చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తుంది, మీ అయ్య గత చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తుంది. అందరు మీ కుటుంబం గత చరిత్ర గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజల ముందు మీరు తలెత్తుకోలేరు. అంత నీచమైన బతుకులు మీరు మాట్లాడుతూ ఉన్నారా? 60 ఏళ్ళ గురించి అసలు ఇప్పుడు చెప్పాను, 2014 చెప్పారా నాయన అంటే మొత్తం 60 ఏళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇంకోటి గుర్తుపెట్టుకో మిత్రులారా, ఈ నల్గొండ ఫ్లోరోసిస్ అనే దాని గురించి వాస్తవంగా నల్గొండ ఫ్లోరోసిస్ అనేది తెలంగాణ రాకముందే నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు వాస్తవంగా చెప్తున్నాను. మీరు ఏమని అనుకోండి, ఇది నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తున్నా, ఇవన్నీ కూడా తప్పు. అంటే విషయం ఏంటంటే నాదెండ్ల మనోహర్ ఆ రోజు స్పీకర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఈ నల్గొండ ఫ్లోరోసిస్ను ఛేదించడానికి ఆనాడు హెచ్ఎంటీవీ చాలా భారీ ఎత్తున ప్రయత్నించింది. వాస్తవంగా చెప్పాలంటే హెచ్ఎంటీవీ చేసినటువంటి ప్రయత్నంతోనే ఈరోజు ఫ్లోరోసిస్ మహమ్మారి అనేది కొంత క్లియర్ అయిందనేది వాస్తవంగా అందరం చెప్పుకోవాలి. కానీ ఈరోజు కేటీఆర్ ఏమంటున్నాడు, మా వల్లే అయిందని చెప్పేసి అంటున్నాడు. అసలు తెలంగాణ రాకముందు నుంచే ఈ నల్గొండ ఫ్లోరోసిస్ గురించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి. అందుకే ఈరోజు ఫ్లోరోసిస్ అనేది కొంచెం తగ్గిందని కూడా చెప్పొచ్చు. వాస్తవంగా ఇంకా ఉంది వాస్తవంగా. కానీ నువ్వు ఆ ఫ్లోరోసిస్ బాధితులు ఎవరుతున్నారో వాళ్ళకు నువ్వేం చేసినావు, వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పాలి ప్రభుత్వం నుంచి. ఇవేం చెప్పరు. మీరు పోయి వాళ్ళ దగ్గర పోయి అన్నం తిని ఏదో సెంటిమెంట్గా ఓట్లాడడానికి మాత్రం మునుగోడు పోయి వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తావు. కనీసం ఆ అబ్బాయి చనిపోతే కనీసం నువ్వు పోయి పరామర్శించినటువంటి ఆ స్వామి అనే అబ్బాయి చనిపోతే కనీసం పరామర్శించే దాఖలాలు లేవు. నువ్వు సన్నాసివి, నీకు ఓట్ల కోసం మాత్రం ఆయన ఇంటికి పోయి అన్నం తింటావు, అన్నీ చేస్తావు. కానీ ఆయన చనిపోతే మాత్రం కనీసం పరామర్శ కూడా నోచుకునేటువంటి దుర్మార్గుడి నువ్వు మాట్లాడుతున్నావా? ఇలా చెప్పుకుంటూ పోతే నీ బతుకంతా ప్రజల ముందు ఇప్పి పెడతాం. గుర్తుపెట్టుకో. ఏమంటారు, నిధులు నియామకాలు దొప్పిడి కదా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ గురించి కానీ నిధుల గురించి కానీ నియామకాల గురించి కానీ ఏం చేసినావు? నువ్వు నియామకాల విషయంలో ఏం చేసినావు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 50,000, 60,000, 70,000 ఇవ్వడం జరిగింది తప్ప నువ్వు పెద్ద ఎత్తున గ్రూప్ 1 లేదు, డిగ్రీ లెక్చరర్స్ లేదు, ఇంటర్మీడియట్ లెక్చరర్స్ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే డిఎస్సి లేదు. అప్పుడు కనీసం 2-3 సంవత్సరాలు ఒక డిఎస్సి వేసేది. తెలంగాణ వచ్చి 9 సంవత్సరంలో ఒక్కటంటే ఒక డిఎస్సి కూడా వేయలేదు. ఒక డిగ్రీ లెక్చరర్ నియామకం లేదు, ఇంటర్మీడియట్ లెక్చరర్ నియామకం లేదు, ఏది లేదు. నీ పరివారం కోసం నువ్వు రిక్రూట్మెంట్ చేసుకుని తప్ప నువ్వు చేసినటువంటి దాఖలు ఏవి లేవని చెప్పేసి కూడా ఈరోజు క్లియర్ చెప్తున్నాం. ప్రాజెక్టుల పెండింగ్ అట. మరి నువ్వేం చేసినావు? తెలంగాణ సంబంధించి పాలమూరు రంగారెడ్డి మొన్నటికి మొన్న 17 మోటార్లు ఉంటే ఒక్క మోటార్ ఓపెన్ చేసినావు. మరి ఇది పెండింగ్ కాదా? మరి సీతారామ ప్రాజెక్ట్ పెండింగ్లో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నువ్వు ఏదో ఆగమేఘాలు సృష్టించినావు, కానీ అదంతా ఏమైందో చూస్తున్నాం కదా. చెరువులు చిన్ననీటి వనరుల విధ్వంసం అట. ఇక ఇదంతా అన్ని దోకిబాజు ముచ్చట్లండి. తెలంగాణ తన్లాట, ఫ్లోరైడ్ రక్కసి భూతమాట. ఫ్లోరైడ్ రక్కసి లేదు, ఏది లేదు. అంతా వీళ్ళ బిట్టల ద్వారా ముచ్చట్లేదు తప్ప ఏది లేదండి. వీళ్ళు చేసిన పని శూన్యం. ఎండిన పంటలు ఎండిన పంటలు వ్యవసాయ సంక్షేమం అట. ఇది ఇక తెలంగాణ వచ్చే వరకు కూడా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు, మీరు మంత్రులు అయ్యే వరకు కూడా ఇక్కడ ఎవరికి ఇది వ్యవసాయం తెలియదు, ఎవరికి ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ యొక్క బుద్ధి, నీచపు నికృష్టమైన బుద్ధి. ఇది ఆత్మహత్యలు వలసల కోసం. మరి ఇప్పుడు ఆత్మహత్యలు లేవా చెప్పండి? ఇప్పుడు ఆత్మహత్యలు లేవా? వలసలు లేవా? మహబూబ్నగర్ నుంచి వలసలు లేవా? కరీంనగర్ నుంచి వలసలు లేవా? నిజామాబాద్ నుంచి వలసలు లేవా?
దుబాయ్కి పోతలేరా? దుబాయ్కి పోయే వలసలు ఆగినాయా? చెప్పండి. ఇప్పటికీ కూడా మరి నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు రప్పియలేదు? రప్పియాలి కదా, ఎందుకు రప్పియలేదు మరి? అంటే ఇంకా వలసలు పెరిగినాయి తప్ప తగ్గలేదు. మహబూబ్నగర్ వలసలు ఇంకా పెరిగినాయి తప్ప తగ్గలేదు అనే విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇవన్నీ దోకేబాజు ముచ్చట్ల. తెలంగాణ బతుకు అంటేనే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి. అవును కదా, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి. ఓకే సరే, దుబాయ్కి పోయేటువంటి వలసలు ఆగినాయా లేవా ఒక్కసారి చెప్పు. బొగ్గుబాయికి సంబంధించినటువంటి దాని గురించి కూడా మాట్లాడతా. బొగ్గుబాయిలో మీ చెల్లె ఏం చేసింది, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది, ఇవన్నీ కూడా మాట్లాడతాం. వారసత్వ ఉద్యోగాల పేరిట మీరు ఏ విధమైన విధ్వంసం చేశారో అవన్నీ కూడా మాట్లాడతాం వాస్తవంగా. ఇంకేమంటారు, వేల సంఖ్యలో ఆకలి చావులట. అబ్బా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆకలి చావులు లేవన్నట్టు, అసలు ఆత్మహత్యలు లేవన్నట్టు, ఎవరు ఆత్మహత్య చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు మించిన చావులు ఉన్నాయి ఇప్పుడు. తెలంగాణ నిరుద్యోగులు మీ పాలన వల్ల ఉద్యోగాలు రాక చనిపోయిన సందర్భాల్లో, సూసైడ్ చేసుకున్న సందర్భాల్లో మొన్నటికి మొన్న ప్రవళిక ఆత్మహత్య నిదర్శనం. దాన్ని గుర్తుపెట్టుకో కేటీఆర్. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసినావు. అసలు ఆమె లవ్తో చనిపోయింది, అసలు ఆమె ఉద్యోగానికి అప్లై చేయాలని చెప్పినటువంటి దుర్మార్గుడి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఇలా చెప్పుకుంటూ పోతే వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకేయబడ్డ ప్రాంతం. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వెనకేసినటువంటి చరిత్ర నీ కుటుంబానికి, నీ పరిపాలన. ఇంకా హైదరాబాద్ మినహా మిగతా 9 వెనుకబడిన జిల్లాలు ఇప్పుడు కూడా అంతే. నువ్వు హైదరాబాద్కే చేసినావు తప్ప మిగతా 9 జిల్లాకి ఏం చేయలేదు. నీ సిరిసిల్లకో గజ్వేల్కో చేసుకుంటావు, కానీ మిగతా వాటికి చేసిన ఏదీ లేదు. మళ్ళా రోడ్లు గవ్వే కథలు, గవ్వే కార్ఖాన్లు. దానికి అది కాక ఈరోజు ధరణి పేరిట మీరు వేల ఎకరాల భూములు, ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే రాజుగా ఉండి పేదవాళ్ళ భూములను ఆక్రమించుకున్నట్టు దొంగలుగా తయారై, అంతా స్టువర్టుపురం దొంగలుగా, కల్వకుంట్ల దొంగలుగా తయారై మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ కొల్లగొట్టినటువంటి చరిత్ర మీది వాస్తవంగా. నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేట, కానీ మీ పాలనలో ప్రతి ఒక్కరు కంటతడి పెట్టిండు. ప్రతి ఒక్కరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సహచర మంత్రులే కన్నీరు పెట్టుకున్నారు మీ వల్ల, మీ నియంత పోకడల వల్ల. మీరు మాట్లాడుతూ ఉన్నారా? గుండెలు పగలని గడపలేదట. అబ్బా, ఈ డైలాగులకైతే ఎలాంటి కొదలేదు. ఈ డైలాగులు ఎవడైతే రాస్తాడో వీళ్ళు మాత్రం మంచి ఇట్లాంటివి చేస్తారు. దుఃఖాన్ని పాటలుగా అరే నాయన ఎందుకురా నాయన ఈ యొక్క సొల్లు పురాణం, మీ బతుకులు, మీ కథ. ఇగో ఉవ్వెత్తున ఉద్యమం అట. మీ అయ్య ఒక్కడే చేసిన ఉద్యమం, ఎవడు చేయలే కావచ్చు. సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమం గుర్తుపెట్టుకో కేటీఆర్. కేసీఆర్ ఒక్కడే చేయలేదు. ఈరోజు కవులు, కళాకారులు, విద్యార్థులు, అమరవీరులు, యువత, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇలా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాలు, కుల సంఘాలతో సహా సబ్బండ వర్గాలు కూడా కలిసి పోరాటం చేసినాయి. దానిలో మీ ఒకవైపు నుంచి రాజకీయ రంగం నుంచి మీ అయ్య నాయకత్వం వహించింది కాబట్టి క్రెడిట్ అంతా మీ అయ్యకు వస్తూ ఉన్నది. కానీ ఈరోజు జయశంకర్ సార్ లేకుంటే మీ బతికేంది, కోదండరామ్ సార్ లేకుంటే మీ బతికేంది, ఇన్నయ్య గారు లేకుంటే మీ బతికేంది? ఇలా చెప్తే తెలంగాణ ప్రజల ముందు నంగా నిలబెట్టి కూర్చుని పెడతాం. బిడ్డ గుర్తుపెట్టుకో. ఏదో మీ అయ్యే ఒక్కడే చేసిండని చెప్పేసి అంటూ ఉన్నావు. అమరవీళ్ళ కంటే గొప్ప త్యాగమా మీ అయ్యేది? విద్యార్థి నాయకత్వం చేసినటువంటి త్యాగం కంటే గొప్ప త్యాగమే మీ అయ్యేది, మీ కుటుంబానిది. మీరు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుశరం ఉంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు మీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలపైన క్షమాపణ చెప్పాలి, ముక్కుకు నేలకు రాయాలి. అలా చేయకుండా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తప్పని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఉత్తముచ్చట్లే, ఇదంతా ఒక డ్రామా. ఇగో ఈ సాగరహారం ఉంది కదా, ఈ సాగరహారము మిలియన్ మార్చ్ అంతా కూడా తెలంగాణ ప్రజల క్రెడిట్, బీఆర్ఎస్ క్రెడిట్ కాదు. వీళ్ళు అయ్యా వద్దు అని మొర్ర మొత్తుకుంటా ఉన్నా అని కోదండరామ్ సార్ దగ్గరుండి వాటన్ని పిలిపించి దగ్గరుండి సక్సెస్ చేసినట్టు ఘనత ఆయనది. వీళ్ళు ఏం చేయాలి, డీసీఎంలలో కండువాలు తీసుకురావాలి, అందరికీ కండువాలు వంచాలి, కండువాలు జెండాలు వంచి అక్కడ మొత్తం మనదే ఇది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చూపించాలి. ఇదే వీళ్ళు చేసినటువంటి డ్రామా తప్ప తెలంగాణ ఉద్యమంలో పెద్దగా చేసినటువంటి డ్రామా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళంతా, కుటుంబం అంతా. ఉద్యమ విజయం అట ఏం లేదు, ఉద్యమ విజయం లేదు, ఏది లేదు, అంతా ఉత్తదే కథ. రాష్ట్ర ఏర్పాటు నాటి సవాళ్ళట. ఆర్థిక చిక్కులు, ఏం ఆర్థిక చిక్కులు ఉన్నాయి? ఏం ఆర్థిక చిక్కులు లేవు. సర్ప్లస్ బడ్జెట్ తోటి మనకు అన్ని వ్యవస్థలు, సచివాలయం ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, అసెంబ్లీ ఉంది, అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. సీఎం ఉండడానికి కూడా ఇల్లు కూడా ఉన్నది వాస్తవంగా, మంత్రులు ఉండడానికి ఇల్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉండడానికి క్వార్టర్స్ ఉన్నాయి. మరి ఎక్కడ ఇబ్బంది అయింది, ఎక్కడ చిక్కులనేవి? ఏదీ లేదు. అంతా దీని అంతటిని కూడా తమ గుప్పిట్లో తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున నియంత పాలన కొనసాగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఈ కల్వకుంట్ల దొంగలు 50 లక్షల సంపద సృష్టించినారు కదా, వీళ్ళు మాత్రం 10 లక్షల కోట్లు వెనకేసారు. అందులో 10 లక్షల కోట్లు వీళ్ళే
వీళ్ళ సంపాదనే 10 లక్షల కోట్లు ఉంటుంది వాస్తవంగా. రాజకీయ కుట్ర అట. ఏ కుట్రలు జరిగినాయి? మీకు మీరే కుట్రలు వేసుకున్నారు. నియంత పోకలతోటి ఈరోజు మీకు మీరే కుట్రలు వేసుకొని ఏం చేసారు? రాజకీయ కుట్రలు అంటే ఇతర పార్టీని తీసుకొనడమా, ఇతర పార్టీ నుంచి అరువు తెచ్చుకోవడమా ఎమ్మెల్యేలను? అది కుట్ర కాదా? రాజకీయ కుట్ర కాదా? దాన్ని ఏమంటారు మరి? మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనే విభజనమా? విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు ఏం చేయలేదు. విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క హామీ పైన కూడా పార్లమెంట్లో మాట్లాడడం సన్నాసులు దద్దమ్మలు మీరు. అమలు కష్టాలట. ఏం అమలు చేసారు మీరు? ఏం చేయలేదు. అన్ని మూసుకొని ఉన్నారు అంతే. ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలట. ఏం చేసి ఉద్యోగులు ఆస్తుల కంపెనీ మీరేమైనా చెమటోడాలు కావచ్చు, మొత్తం ఏదో పెద్ద బండ ఎత్తు మోసేటి చేయాలి కావచ్చు, ఏముంటుంది అదంతా చేసేదంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ మీరు జస్ట్ ప్రేయర్ చేయాలి. అది కూడా చేయలేదు సన్నాసులు దద్దమ్మలు మీరు. ఇంకా ఉద్యోగులు, మన తెలంగాణ సంబంధించిన ఉద్యోగులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మగ్గుతున్నారు. వాళ్ళని తీసుకొద్దామన్న సోయిలైనటువంటి దద్దమ్మలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. విద్యుత్ కొరతాట. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకట్లు వస్తాయని చెప్తే, ఆ తర్వాత 2014లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ చట్టాల్లో భాగంగా రోజువారీగా యాక్షన్లో కొనేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు మీరు విద్యుత్ కొని ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు అని కొని పెద్ద ఎత్తున, అంటే రూపాయికి వచ్చే దాన్ని 10 రూపాయలకు కొని ఈరోజు మీరు పెద్ద ఎత్తున చేసిరు వాస్తవంగా. అదొక్కటే, ఎందుకంటే అది పెద్ద ఎత్తున వేసిరు అంతే. కొనడం పెద్ద ఎత్తున కొన్నారు. అందుకే చెప్తున్నాం దానిలో కూడా 87,000 కోట్ల అప్పులు అయినాయి. అంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా. తాగునీటి సాగునీటి కష్టాలు ఏమైనా తాగునీటి సాగునీటి కష్టాలు ఇప్పటికి లేవా? తాగునీటి సాగునీటి కష్టాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఆర్థిక ప్రణాళికలట. అసలు ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పరిపాలన ఈ ప్రపంచంలో ఎవడు చేయడు, అది మీరు తప్ప. ఉబ్బడిగా అప్పులు, ఉబ్బడిగా స్కీములు, ఉబ్బడిగా ఏది పడుతుంది? దళిత బంధుతోటి, డబుల్ బెడ్రూమ్లతోటి ఏమైనా ఒరిగినాయా? కాళేశ్వరంతో ఏమైనా ఒరిగిందా? మిషన్ భైరవ్తో ఏమైనా ఒరిగిందా? ఏం చేసి మీరు ఏం చేయలేదు. అంతా ఏదో అద్దాల మేడలు కట్టి చూపించి తప్ప మీరు చేసినటువంటి పాలన శూన్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ ఎవరికి ఉంది? మీరు ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి సన్నాసులు దరిద్రులు మీరు. కాబట్టి ఈరోజు తెలంగాణ సంక్షోభంలోకి పడడానికి ఈరోజు మీరే కారణం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన సంస్కరణ ఏం లేదు. అంతా కల్వకుంట్ల సంస్కరణ జరిగింది తప్ప పరిపాలన సంస్కరణ ఏం జరగలేదు వాస్తవంగా. పాలన వికేంద్రీకరణ అన్నట. నాయన దీని గురించే మాట్లాడాలి. పాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడాలి. పాలన కేంద్రీకృతమైంది. ఓన్లీ పాలన కల్వకుంట్ల కుటుంబం అయింది. పాలన అనేది ఓన్లీ ప్రగతి భవన్ దగ్గరనే అయింది తప్ప ఒక్క మినిస్టర్ అన్నా ఏ ఒక్క మినిస్టర్ అన్న ఎవడన్నా ఒక్కటంటే ఒకటి స్వతహాగా నిర్ణయం తీసుకున్నా మీ పాలనలో ప్రతిదీ కూడా నువ్వే ఏలు పెట్టాలి. కేటీఆర్ ఏలు పెట్టాలి, అటు హరీష్ రావు ఏలు పెట్టాలి, ఇటు కవిత ఏలు పెట్టాలి, సంతోష్ ఏలు పెట్టాలి. అంతే తప్ప ఏ ఒక్క మినిస్టర్ అన్నా ఎవడన్నా ఒక్కడన్నా మీరు గుండె వేసి చేసుకొని చెప్పండి. ఎవడన్నా స్వయాన్ని తమ సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడే, ఒక పాలసీని రూపొందించాడు ఎవడన్నా? ఏం చేయడు. మీరు మాట్లాడుతున్నారు పాలన వికేంద్రీకరణ గురించి. పాలన ప్రాధాన్యత అంటే ఏముంటే కల్వకుంట్ల ప్రాధాన్యత తప్ప ఏ ప్రాధాన్యత లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. 60 ఏళ్ళు వర్సెస్ 6.5 ఏళ్ళట. నోట్ల రద్దు దెబ్బట. ఇది అన్ని బుకాయించే మాటలు. నోట్ల రద్దుతో ఏమైంది? మీ అయ్యనే కదా నోట్ల రద్దుకు సపోర్ట్ చేసింది. మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పింది ఎవడు? మీ అయ్యే కదా. ఎందుకు మరి అప్పుడు మీ అయ్య ఎందుకు దాన్ని అపోజ్ చేయలేదు? నోట్ల రద్దుతో ఏమైంది? ఏం కాలే. ఆల్రెడీ అట్లే ఉన్నది వాస్తవంగా. ఏం కాలే. మరి మీ 6.5 ఏళ్ళు అంటే మీ పరిపాలన అంటే మరి బీజేపీ పరిపాలన గురించి 6.5 గురించి మాట్లాడదాం. మరి అట్లా కూడా మాట్లాడదాం. కరోనాలో మీరు చేసిన ఘనకార్యం ఏందో తెలుసు. ఇంట్లో వండి మూసుకొని పండు తప్ప మీరు చేసిన ఏమీ లేదు. తీరని విభజన కష్టాలట. అయినా అగ్రహంగా రాష్ట్రాడు. పాలనలో ప్రగతిలో వినుతున్నమాట. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శం. అవును, మందు తాగుట్లో మాత్రం దేశానికి ఆదర్శంగా ఉన్నాం. ఇక్కడ ప్రాజెక్టుల దోపిడీ విషయంలో కూడా పెద్ద ఎత్తున దేశంలో అగ్రగామిగా ఉన్నాం వాస్తవంగా. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా సొల్లు పురాణం. ఇదంతా దేశానికి ఆదర్శంగా తెలంగాణ అట ఏది లేదు. అంత ఉత్తదే కథ. తెలంగాణ సమిష్టి విజయం లేదు. అది ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం ఏం చేసింది? వాళ్ళు దోచుకునేటువంటి డబ్బు అంతా కూడా కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు అంతా. సో ఇట్లా విద్యుత్ రంగం పెట్టిన ఖర్చట, స్థాపిత విద్యుత్, తలసరి విద్యుత్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి నేను క్లియర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. షార్ట్ కట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టు 17 మోటార్లు ఒక్క మోటార్ ఓపెన్ చేసారు అంతే తప్ప వేరే మోటార్ ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. కాళేశ్వరం అట. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో రికార్డు సమయం 4.5 సంవత్సరాలు పూర్తి చేసినట్ట. ఏమైంది 4 సంవత్సరాలు పూర్తి చేస్తే? ఎట్లా ఉందో చూస్తున్నాం కదా మనం. ఎంత ఘోరం అంటే ఇక
హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పుకుంటాడు, విద్యారంగం అనుకుంటాడు. ఏ విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఏమి చేయనటువంటి సన్నాసులు మీరు వాస్తవంగా చెప్పాలంటే. చూసినాం కదా మొన్న శ్వేతపత్రంలో 5%, 4% మీరు పెట్టిన ఖర్చు, మిగతా ఏమో 15% నుంచి 8% పెడతా ఉంటే మీరు 5%, 6% పెట్టి తెలంగాణలో ఈరోజు విద్యారంగం, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి గొప్ప ప్రభుత్వం మీది వాస్తవంగా చెప్పాలంటే. సో ఇక దీని గురించి మాట్లాడదాం, ఇక పూర్తి వివరాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా.